గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగర కమిషనర్ వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగర కమిషనర్ వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, గుంటూరు మేయర్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఎట్టకేలకు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు. రేపు మార్చి 17వ తారీఖు మేయర్ పీఠం అధిష్ఠించి ఆయన 4 సంవత్సరాలు పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్పై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మేయర్ 2 రోజుల ముందుగానే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 6 స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికలు జరగా మొత్తం 6కు 6 కూటమి సభ్యులు గెలుచుకున్నారు, విజయం సాధించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయంలోనే ఎక్కువ మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేన పార్టీలో చేరి కూటమికి మద్దతు ఇవ్వడంతో 6 స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా కూటమి కైవసం చేసుకుంది. ఇక 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో 2 రోజుల ముందుగానే మేయర్ పదవికి మనోహర్ రాజీనామా ప్రకటించారు. అయితే తాను నగరపాలక సంస్థలో ఎప్పుడు కూడా ఎంత అవమానాలు రాష్ట్రంలో ఏ మేయర్ కూడా ఎదుర్కొని ఉండరు, నగర కమిషనర్ తీరుకు తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా కాబట్టి మనోహర్ నాయుడు అయితే మీడియా సమావేశం పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత 9 నెలల పాలలో నగర కమిషనర్ ఎన్నో విధాలుగా తనను అవమానపరిచి వేధింపులకు గురి చేశాడు, తనను ఇబ్బందులకు గురి చేశాడంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే మొత్తం గుంటూరు నగరపాలక సంస్థలో 57 మంది కార్పొరేటర్లు ఉండగా ఒక కార్పొరేటర్ చనిపోయి ఖాళీగా ఉంది. ఇక ఉన్న 56 కార్పొరేటర్ స్థానాల్లో ఇప్పటికీ దాదాపు 29 మంది వరకు కూడా కూటమి పక్షాన చేరి ఉన్నారు. ఇక మార్చి 17 తర్వాత మేయర్ పీఠంపై కూడా అవిశ్వాసం కనుక పెడితే కనుక తాను ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం దిగిపోవాల్సి వస్తుందని కూడా ఆయన భావించి ముందే రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అసలు మేయర్ పీఠానికి కనుక అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 42 మంది సభ్యులు కావాలి. కానీ కూటమి ప్రభుత్వానికి 43 మంది సభ్యులు లేనప్పటికీ కూడా కాబట్టి మనోహర్ నాయుడు ఎందుకు ఇప్పుడు అంత తొందరగా రాజీనామా చేశారనేది కూడా ఇప్పుడు వైసీపీలోనూ ఇటు కూటమి పార్టీలోనూ ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మేయర్ తనకై తాను రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక అవిశ్వాసం తీర్మానం పెట్టాల్సిన పని లేకుండానే కూటమి అభ్యర్థి 2 రోజుల్లో మేయర్ పీఠంపై కూడా కూర్చునేందుకు మార్గం సుగమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక ఏడాది పాటు కూటమి అభ్యర్థి మేయర్ సీట్లో ఉండేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా ఉంది. ఇప్పటికే గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా పనిచేసి ఫ్లోర్ లీడర్గా ఉన్న కోవెలమూడి రవీంద్రను గుంటూరు నగర మేయర్గా చేయాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో మరోవైపు సీనియర్ కార్పొరేటర్గా ఉన్న వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ కూడా తాను మేయర్ పీఠం ఆశిస్తున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మొత్తంగా కోవెలమూడి రవీంద్ర లేక వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఇద్దరిలో కాకుండా మరెవరైనా కొత్త వ్యక్తి తెర మీదకి వస్తారా లేక వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు మేయర్ అవుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుతుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే శ్రమ లేకుండానే వైసీపీకి చెందిన కాబట్టి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా సమర్పించడం కూటమి అభ్యర్థులకు కూటమి సభ్యులకు మేయర్ పీఠంలో కూర్చునేందుకు మార్గం సుగమం చేసినట్లు కూడా మనకి స్పష్టమవుతుంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు.